ప్రయాణం బాగా సాగిందా? అబ్బబ్బబ్బా, ఎంత ఎండ! సిటీలోనే అంత ఎండ అనుకుంటున్నాం మేము. గ్రామంలో కూడా ఇంత ఎండ కాస్తుందేంటి? ఇప్పుడు మునపట్లాగా లేదు. సిటీలాగానే గ్రామాల్లో కూడా ఎండ ఎక్కువైపోయింది. మేమే ఉండలేకపోతున్నాం. అమ్మా త్వరగా రా, వస్తున్నానండి. వీళ్ళకి నీళ్లు తీసుకురా. ఇదిగో ఇది తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఇవ్వు. మీ అమ్మాయి ఏం చదువుకుంది? +2 చదివింది. ఇక చదివించడం చదివించకపోవడం అనేది మీ చేతిలోనే ఉంది. అమ్మాయిని ఎక్కువగా చదివిస్తే కొందరు అల్లుళ్ళకి నచ్చట్లేదు. అందువల్లే చదువుని ఆపేసి. ఏంటయ్యా, తీసుకున్న అప్పుని తీర్చలేవు గానీ ఈ లక్షణంలో అమ్మాయికి పెళ్లి చేస్తున్నావా? ముందు తీసుకున్న అప్పుని తీర్చిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏమైనా చేసుకో. ఇలా చూడండి బాబు, మా అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వచ్చారు. మన ఇద్దరి మధ్య సమస్యని మీ ఏరియాకి వచ్చి మాట్లాడతాను. అల్లుడు గారి ముందు నా పరువును తీయకు. నిన్ను బ్రతుకులు అడుకుంటాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. 2 సంవత్సరాలు కదా చెప్తున్నావు. తీసుకున్న అప్పుని తీర్చలేవు గానీ ఒక అమ్మాయి పుట్టించి దానికి పెళ్లి చేయాలనుకుంటున్నావా? ఏంటయ్యా నువ్వు? ఏంట్రా, ఎన్ని అప్పులున్నా కూడా నేనే తీరుస్తానురా. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? ఒరేయ్, 2 సంవత్సరాలుగా ఎక్కడికెళ్ళారా నువ్వు? నీకంత పరువు మర్యాద ఉండుంటే మేము అడక్క ముందే అప్పు తిరిగిచ్చుండాలరా. ఇప్పుడు వచ్చి వేషాలు వేయకూడదు. ఏంట్రా, వాడే చెప్తున్నాడు కదా, మీ గొడవలన్నీ తర్వాత చూసుకుందాం. ఇంటిలో శుభకార్యం జరుగుతోంది కదా, ఇప్పుడెలా? మీరే ఇక్కడి నుంచి వెళతారా లేక? రారా, నీ ఎలా ఈ పెళ్లి జరుగుతుందో నేను చూస్తానురా. పెద్దనా, మీరు జరపండి. సార్, అబ్బాయి పెళ్ళి జరపండి జరపండి. ఏమయ్యా పెళ్లి కొడుకు తమ్ముడా, పెళ్లి జరుగుతున్నారా? జరపండి జరపండి, బాగా జరపండి. సంతోషంగా ఉంటారు. జరగండి. ఎవరా పదండి. సార్ సార్ ఆగండి. అయ్యా సార్, అయ్యా, వద్దు సార్, ఆగండి అయ్యా, వదిలేయండి సార్. ఆగండి. సార్, సార్, ఎక్కడికి చెప్పండి. పోతున్నారు? ఆగండి అయ్యా, వదిలేయండి సార్. ఆగండి అయ్యా, త్వరగా రండి. ఆగండి. అవసరంగా నీ ఇంటికి వచ్చాను చూడు. నన్ను అనాలి. చెప్పేది వినండి సార్. మేమెంతకయ్యా నీ చెప్పేది చెప్పేది వినండి. వినాలి? చెప్పకండి అయ్యా. ఏదో రండి గ్రామంలో అయ్యా, ఉన్న లోపలికి వాళ్ళు రండి అయ్యా. వాళ్ళు అనుకున్నాం. ఇలాంటి మంచి కుటుంబం నుండి ఒక అమ్మాయి వస్తే మా కుటుంబానికి కూడా మర్యాద పెరుగుతుంది అనుకున్నాం. రండి అయ్యా, ఇప్పుడే తెలుస్తుంది మీ వాళ్ళకు మీకు ఏ మర్యాద లేదని. ఇప్పటికే అప్పులు గోల్డ్ ఉన్నాయి. మీ అమ్మాయి పెళ్లికి మీరు ఏం చేస్తారయ్యా? ఈ రోజు ఇక్కడికి వచ్చి గొడవ చేసిన వాళ్ళు రేపు పెళ్లి మండపంలో వచ్చి గొడవ చేస్తే నా పరువు ఏమవ్వాలి? నా బంధువులందరూ నా మొఖాన వస్తారు. పోయి ఇలాంటి కుటుంబంలో అమ్మాయిని తీస్తామని అంటారు. దయచేసి నన్ను క్షమించు, మీ సంబంధం నాకు వద్దు. సార్, సార్, మీరైనా చెప్పండి సార్. సార్, సార్, మీరైనా చెప్పండి సార్. ప్లీజ్ ప్లీజ్ చెప్పండి సార్. ప్లీజ్ సార్, 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 ప్లీజ్ సార్, 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 దయచేసి చెప్పేది వినండి సార్. సార్, సార్, డ్రైవర్, సార్, బండి తీవయ్యా. సార్, సార్. ఎవరికి మేము ఏ ద్రోహం చేశామని మాకు ఇంత పెద్ద శిక్ష వేశావు దేవుడా. నానా, ఇప్పుడు ఏమైందని ఇలా ఉన్నారు నానా? రండి నాన్న, లోపలికి వెళ్దాం. ఇంకా ఏం జరగాలయ్యా? ఒక మంచి సంబంధం చూశాను. ఈ సంబంధం ఖాయమై ఉంటే మీ చెల్లెలు సిటీలో మహారాణిలాగా కాపురం చేసేది. అయ్యో, మనం ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో ఆ దేవుడు మనల్ని మంచి జరగడానికి మొదలట్లేదు. ఏడవకండి నాన్న, నాన్న ఏడవకు. నాన్న జరిగిందంతా మన మంచికే నాన్న. నువ్వు ముందు లోపలికి రా నాన్న. అందరూ మనల్ని చూస్తున్నారు. ఇంట్లోకి రండి, లోపలికి రండి. మీరే మన అమ్మాయి గౌరవానికి భంగం తీసుకురాకండి. లేవండి, లేవు నాన్న, ఇంట్లోకి రండి. లోపలికి వెళ్దాం. లేవండి, లేవండి, రండి. చెప్పరా కోటి. కిటి అన్నా, అంతా మనం అనుకున్నట్టే జరుగుతోంది. ఈరోజు మనం అంటించిన నిప్పుని తన ఇల్లంతా రాజుకుని తగలబడిపోతుంది, చూసావా? నమస్తే సోమసుందరం గారు. ఓ బాలు సార్, రండి 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 రండి, వచ్చి కూర్చో. థ్యాంక్ యూ సార్. ఎన్ని ఏలైంది సార్ మిమ్మల్ని చూసి? ఆఖరిగా మిమ్మల్ని బీడర్లో
డీసీగా ఉన్నప్పుడు మిమ్మల్ని చూశాను. అవునవును. సార్ మీరు కాఫీ లాంటిది ఏమైనా? అబే వద్దు వద్దు వద్దు. సార్ ప్లీజ్ కాఫీ తీసుకో. పర్వాలేదు, ఉండనివ్వండి. తమ్ముడు డ్రా. 2 కాఫీ తీసుకో. సరే సార్. చెప్పండి సార్, తర్వాత ఏంటి విషయం? సోమసుందరం గారు, నాకు ఒక ముఖ్యమైన హెల్ప్ చేయాలి మీరు. చెప్పండి సార్. ఏమిటంటే సరే సార్, మీరు దేనికి దిగులు పడకండి. మీకు కావాల్సిన సాయం ఏం కావాలన్నా నేను చేసి పెడతాను సార్. ఏం బాబు ఇట్రా. సార్ని రికార్డ్ సెక్షన్ తీసుకెళ్లి అభిషేక్తో మాట్లాడినివ్వు. సార్, నా అసిస్టెంట్ అభిషేక్ రికార్డ్ సెక్షన్లోనే ఉంటాడు. తనతో వెళ్ళి మీరు మాట్లాడండి. మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలన్నా తను మీకు ఇస్తాడు. నేను తనతో మాట్లాడతాను, మీరు వెళ్ళండి సార్. చాలా సంతోషం. చాలా థ్యాంక్స్ సోమసుందరం గారు. Thank you, చాలా sir. థ్యాంక్స్. మీరు నాకు చేసిన సహాయం చాలా పెద్దది, ఇది నేను మర్చిపోను. తప్పకుండా సార్. సరే, ఉంటాను. థ్యాంక్ యూ సార్. ஆனந்தம் ஆனந்தம் இந்த சகுனிக்கு பரமானந்தம். ఆనందం ఆనందం ఈ శకునికి పరమానందం. இந்த குருக்ஷேத்திரத்துல ఈ కురుక్షేత్రంలో இந்த సగునికి పరమానందం. ఈ శకునికి బ్రహ్మానందము కాదా? ఆనందా ఆనందం. దేవకి వరనందనా దేవకి వరనందనా వామజనయనా భావజనయనా నమిపే మాధవా నమిపే మాధవా. దేవకి అనియా అనియా అక్కడ అనియా అక్కడ అక్కడ అనియా నానా, మనమందరినీ వదిలేసి వెళ్ళిపోయావా? నానా 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 నానా. అయ్యో అన్నయ్య, అందరూ త్వరగా రండి. సిద్ధార్థ అన్నయ్య చనిపోయాడు, త్వరగా రండి. నానా జరగాల్సిన కార్యాలయం వదలండి. త్వరగా లేండి. ఏ రఘు,
చేస్తున్నారా దుర్మార్గులారా? ఇలా అన్యాయంగా చంపేశారే. మా కొడుకు ఇంతో అంత సంపాదించి మమ్మల్ని పోషించేవాడు. ఇప్పుడు మీరు ఎలాగైనా అప్పులన్నీ తీసేసి ఈ అమ్మాయికి ఒక పెళ్లి చేయాలనుకున్నావు. అసలు మీరు పొట్టర పెట్టినారా? అసలు మీరు బాగుండరా? మీరు చెప్పిన మాటలన్నీ వినేసి ఉండే ఉద్యోగం కూడా మనసు ఇక్కడే ఉండిపోయాడు నా కొడుకు. రోజు అప్పుడు వాళ్ళ బాధ భరించలేకపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావురా. మా బాధకు పరిష్కారం ఏంటో తెలియక మా ఆయన వెళ్ళిపోయారా? మీరు అసలు బాగుండరా, నాశనం అయిపోతారు. బాగుపడరా. రండ్రా, వచ్చి నన్ను నా కూతురు కూడా చంపండి. చంపి నోట్లో వేసుకోండి. చంపండిరా, చంపండి. అప్పుడే మీ కడుపు నిండుతుంది. మమ్మల్ని కూడా చంపేయండిరా, చంపేయండి.